వెళ్ళి ఎన్నికల వర్క్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత నేను ప్రచార దూకుడిని మరింతగా పెంచా. పంజా సెంటర్ కార్యాలయం, చిట్టినగర్, భవానీపురం లాంటి ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని సిద్ధం చేశా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రెండో జాబితాలో నీ పేరు వస్తుందని హామీ ఇచ్చిన తర్వాత కదా ప్రచార దూకుడు ఇంకా పెంచా. హామీ ఇచ్చారు. 3 రోజుల కిందట కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసా పార్టీ కార్యాలయంలో. మహేష్ ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా నా కృషి నేను చేస్తానని మాట్లాడారు. కూటమిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని నాకు కేటాయించడమే న్యాయం, ధర్మం. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం. ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు ఖర్చు చేశారు. పార్టీ పునాదులు వేయడానికి, పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి, పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిన మహేష్కి ఇస్తే కష్టానికి, విధేయతకి గుర్తింపించినట్టు, స్థానిక వ్యక్తికి గుర్తింపించినట్టు. నేను అందరి వాడిని అని చెప్తాను. మీరు చూసుకోవచ్చు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్స్, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలతో 5 సంవత్సరాలుగా మమేకమయ్యాం. పశ్చిమ నియోజకవర్గంలో అణువుని, అడుగుని మేము వెళ్ళి అందరినీ కలిశాం. మరి మేము లక్షల మంది ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి కలిశాం. వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు తెలుసుకున్నాం. కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో 11 వార్డులు కొండ ప్రాంతంలో ఉన్నాయి. మరి సగం వార్డులు అంటే 1,25,000 ఓట్లు కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. అయినా మేము మా కేడర్ ఎక్కడా కూడా విశ్రమించకుండా కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యటన చేశాం. ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేశాం. కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, 1000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని ఇట్లాంటి డిమాండ్స్ కూడా బయటికి తీసుకొచ్చాం. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పశ్చిమంలోనే సొంత ఇంటి కల సాకారం అవ్వాలనేటువంటి డిమాండ్ని బయటికి తీసుకొచ్చాం. అందుకు సంబంధించిన స్థలాల్ని అన్వేషించాం. 30,000 ఇళ్ళు కట్టడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉంది, స్థలాలు ఉన్నాయని కూడా మేము ప్రజలకు తెలియజేశాం. నియోజకవర్గం గురించి అణువు మాకు తెలుసు. ప్రజలతో మమేకం అయిపోయి ఉన్నాం. ఈ రోజున చాలామంది మాట్లాడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్కి ఇవ్వడమే న్యాయం, ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ సీటు కష్టానికి, విధేయతకి ఇచ్చేటువంటి గుర్తింపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి, జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలంటే పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్కి సీట్ ఇస్తేనే ఇవి జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను పక్కా లోకల్, ఈ నియోజకవర్గం గురించి తెలిసినటువంటి వ్యక్తిని. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే జెండా పట్టుకున్నా. కాబట్టి నాకు ఈ స్థానం కేటాయించడం ఖచ్చితంగా అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.